ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు, తమ దయ సంపాదించుకునే మార్గం. జీవితం అంతా కష్టపడి ఉద్యోగం చేసినా ఇంత సంపాదించలేదు. ఇది తీసుకొని కాస్త దయ ప్రసాదించండి. ఈ పాపంశంలో నాకు వాటా ఇస్తావా? సంతకాలు పెడితే చాలా కష్టాలు తప్పుతాయి. ఆశ పెట్టినా భయపెట్టినా ఏం ప్రయోజనం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీలాంటి దేశద్రోహులతో సహకరించరు. సహకరించకపోతే చంపేస్తాం. మీరు బెదిరిస్తున్నది ప్రాణం కంటే కర్తవ్యమే ఎక్కువని భావించే ఒక బాధ్యత కలిగిన ఉద్యోగులని మాత్రం గుర్తుంచుకోండి. కత్తి గొంతులోకి దిగేప్పుడు కూడా ఇదే మాట చెప్తామేమో చూస్తాను. రేబాయ్, అతని దగ్గర సంతకం ఎవరు పెడతారు? చంపవలసిన వాడు వేరే ఉన్నాడు. ఆ పసివాడు మిమ్మల్ని ఏం చేశాడు? నా బిడ్డను తప్పకండి. నీ దేవుణ్ణి ఎవరేమని చెప్పు. ఏమండి, వాళ్ళు అడిగిన సంతకాలేవో పెట్టేసేయండి. మనుషులు పుడతారు పోతారు, కానీ నీతి నియమాలు శాశ్వతంగా నిలుస్తాయి. నువ్వు నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. ఈ నీచులు తమ ఇష్టం వచ్చినట్టు కట్టబోయే డ్యాం పగిలితే అప్పుడు నాశనం అయ్యే వేలాది ప్రజల బ్రతుకుల గురించి నేను ఆలోచిస్తున్నా. ఇంజనీరు, నీకు 3 గంటలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని సంతకం పెట్టు. లేదంటావా ఏ డ్యాం కోసం నువ్వు ప్రాణాలు ఇస్తానంటున్నావో ఆ డ్యామ్ను పేల్చి పారేస్తాం. దాంతో పాటు మీ ముగ్గురికి ఇక్కడే సమాధి. ఆ డ్యాముతో పాటు మీరు వరదల్లో కొట్టుకుపోయారనుకుంటారు. ఆ డ్యామ్ను మేము తప్పుగా కట్టామో నువ్వు తప్పుగా కట్టించావో దేవుడు కూడా తెలుసుకోలేడు. వరదల సాగుతో మీరు చేసే ద్రోహం దాగుతుందనుకోవద్దు. నేను పోయినా మిగతా ఇంజనీర్లు వస్తారు, పరీక్ష చేస్తారు, మీ పాపం బద్దలవుతుంది. ప్రజాప్రభుత్వం మీలాంటి ప్రజాద్రోహుల్ని విడిచిపెట్టదు.